వారు మొదటిసారి భారతదేశానికి నౌకాయానాన్ని కనుగొన్న తర్వాత ఇక్కడ సముద్ర మార్గం ద్వారా భారతదేశాన్ని చేరుకున్నటువంటి పోర్చుగీస్ వారు వారి వ్యాపారాన్ని సుస్థిరం చేసుకునేందుకు భారతదేశంలో గవర్నెన్స్ సిస్టమ్ ని తీసుకురావడం జరిగింది పోర్చుగీస్ వారు. ఇలా భారతదేశానికి పోర్చుగీస్ వారి తరపు నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి గవర్నర్ గా మనం గుర్తించాల్సినటువంటి పేరు ఫ్రాన్సిస్ డి అల్మెడా. ఈయన 1505 నుంచి 1509 వరకు భారతదేశంలో పోర్చుగీస్ గవర్నర్ గా వర్క్ చేస్తారు. సో ఇలా ఫ్రాన్సిస్ డి అల్మెడా గారు రూల్ చేస్తున్నటువంటి టైంలోనే సముద్రం మీద ఆధిపత్యం కోసం ఈయన బ్లూ వాటర్ పాలసీని తీసుకొస్తారు. దీనినే నీటి విధానము అని అంటారు. సో ఎవరైతే అరబ్బులు వారి ఓడలను వారికి సంబంధించినటువంటి నౌకలను హిందూ మహాసముద్రంలోకి తీసుకురావాలి అని అంటే పోర్చుగీస్ వారి పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఈ పర్మిషన్ లెటర్ కతాజ్ అనేటువంటిది పోర్చుగీస్ వారు అప్పుడు జారీ చేయడం జరిగింది. ఎందువల్ల జారీ చేశారు అని అంటే ఏదైతే నీటి విధానం ఉందో బ్లూ వాటర్ పాలసీ దీన్ని బేస్ చేసుకొని జారీ చేశారు. ఈ విధానాన్ని తీసుకొచ్చింది ఎవరు అని అంటున్నాం? ఫ్రాన్సిస్ డి అల్మెడా. ఈ ఫ్రాన్సిస్ డి అల్మెడాకి ఒక కొడుకున్నాడు, తన పేరే లారెన్స్ డి అల్మెడా అని అంటున్నాం. సో ఇప్పుడు ఈ భారతదేశంలో పోర్చుగీస్ వారి ఆధిపత్యం నచ్చినటువంటి అరబ్బులు ఈ ఫ్రాన్సిస్ డి అల్మెడా పైకి యుద్ధానికి వస్తారు. ఇలా యుద్ధానికి వచ్చినటువంటి క్రమంలో ఈజిప్ట్ నుంచి మామూలుగా అలాగే గుజరాత్ సుల్తానేట్ కలిసి యుద్ధానికి వచ్చినప్పుడు ఫ్రాన్సిస్ డి అల్మెడా పైకి అతని కొడుకు లారెన్స్ డి అల్మెడా ఆ యుద్ధంలో పాల్గొంటారు. ఆ యుద్ధం అనేది 1508లో జరిగింది. దీన్నే చౌల్ యుద్ధము అని అంటారు, బ్యాటిల్ ఆఫ్ చౌల్ అని అంటారు. సో ఈ యుద్ధంలో లారెన్స్ డి అల్మెడా చనిపోతాడు. అలా కొడుకు చనిపోయిన తర్వాత ప్రతీకారం తీర్చుకునేందుకు ఫ్రాన్సిస్ డి అల్మెడా 1509లో బ్యాటిల్ ఆఫ్ డ్యూని ఓపెన్ చేస్తాడు. సో ఇలా సముద్ర యుద్ధానికి సంబంధించి ఈజిప్ట్ కి సంబంధించినటువంటి వారిని చంపేటువంటి క్రమంలో ఫ్రాన్సిస్ డి అల్మెడా కూడా 1509లో మరణిస్తాడు సముద్ర యుద్ధం చేస్తూ. ఇలా రెండు యుద్ధాలు కూడా ఫ్రాన్సిస్ డి అల్మెడా టైంలో 1505 నుంచి 1509 మధ్యన వస్తాయి. బ్యాటిల్ ఆఫ్ చౌల్ ని, బ్యాటిల్ ఆఫ్ డ్యూని గుర్తుంచుకోండి. ఫ్రాన్సిస్ డి అల్మెడా, ఆయన కొడుకు లారెన్స్ డి అల్మెడా ఈ యుద్ధాలలో మరణిస్తారు. అయితే బ్లూ వాటర్ పాలసీ అనేది ఫ్రాన్సిస్ డి అల్మెడా తెచ్చినటువంటి ఒక పాలసీగా మనం గుర్తించాల్సి ఉంటుంది పోర్చుగీస్ వారికి సంబంధించి. కాంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి కాంటెంట్ కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఐకాన్ ఇండియా యాప్ ని డౌన్లోడ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.